ఆల్రెడీ ఇప్పటి నుంచే ట్రోల్ చేస్తున్నారు. ఆయన కూర్చొని ఉంటుంటే బాత్రూమ్ వీడియోలు, మహేష్ బాబు ఫ్యాన్స్, ఒక పక్క ఆ బన్నీ అన్న ఫ్యాన్స్, రకరకాలుగా ఒక చిన్న స్టెప్ వచ్చింది అంతే. దానికి ఎందుకన్నా అంత ట్రోలు? అది ఏదైనా పని చేసుకుంటే ఒక 30-40 వస్తాయి కదా, అదే ఎడిటింగు. ఆడ కూర్చొని ఇంట్లో కూర్చొని ఎడిటింగ్ చేసుకొని పెట్రోల్లో పెడితే నీకేమొస్తాయి? ₹1 కూడా రాదు. అంత టాలెంట్ ఉన్నప్పుడు ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే చాలా, ఒక సాంగ్ ఒక స్టెప్ వచ్చింది అంతే అన్న. అప్పుడే అది దాని మీద అన్ని ట్రోల్స్ నాశనం చేసేయాలి. సినిమా రిలీజ్ అవ్వకముందే ఏందన్నా ఇలా ఉన్నారు ఫ్యాన్స్, మరి ఘోరం అన్న ఫ్యాన్స్. అందరు ఫ్యాన్స్ ఎలా ఉన్నారు, మహేష్ బాబు ఫ్యాన్స్ ఇంక్లూడ్ మన పవన్ అన్న ఫ్యాన్స్ కూడా సరే. వీళ్ళు వాళ్ళ సినిమా నాశనం చేస్తారు, వాళ్ళు వీళ్ళ సినిమా నాశనం చేస్తారు. సినిమా వచ్చే లోపల హ్యాష్ ట్యాగ్స్ 1,00,000 హ్యాష్ ట్యాగ్ ఫ్లాప్, పెద్ది ఫ్లాప్, పెద్ది ఫ్లాప్, పెద్ది ఫ్లాప్. ఏమవుతుందన్న, మీ మధ్యలో ప్రొడ్యూసర్లు ఈ నాశనం అయిపోతున్నారు. ఒక మంచి సినిమా ఎంటర్టైన్మెంట్ లేకుండా పోతుందన్న మనకి. సో పెద్ద సినిమా ఫస్ట్ స్టెప్, ఫస్ట్ షాట్ హిట్, ఫస్ట్ క్రికెట్ షాట్ ఏదైతే హిట్టో అది కూడా బంపర్ హిట్. ఈ రెండో షాట్ కూడా బ్లాక్ బాస్టర్. ఒక రేంజ్ ఇచ్చాడు ఏఆర్ రెహమాన్ దగ్గర నుంచి. ఇలాంటి సాంగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మాస్ సాంగ్స్ ఇవ్వలేడు ఏఆర్ రెహమాన్ గారు, క్లాసికల్ కదా. బట్ ఇది కొంచెం మాస్ని టచ్ చేస్తూ, అసలు రామ్ చరణ్ అన్న ఒక చెట్టు మీద నిలబడుకొని స్టెప్ ఉంటుంది అన్న, ఆకాశం చూస్తూ ఉంటే ఎంత కష్టపడి చేస్తున్నాడన్న. నిజంగా ఒక చిరంజీవి గారి కొడుకు, ఒక ఉపాసన భార్య, దగ్గర 70,000 కోట్ల ఆస్తి, అంత రేంజ్లో ఉన్న రామ్ చరణ్ గారు ఆ రేంజ్లో కష్టపడతా ఉంటే మనం ఎంత కష్టపడాలని ఇప్పుడు వచ్చే అప్కమింగ్ హీరోలు.